మంచు ఫ్యామిలీలో వివాదం ప్రస్తుతం ప్రేక్షకులందరికీ తెలిసిపోయింది. ఒక చిన్న ఆస్తి వివాదంగా మొదలయ్యి ఇప్పుడు అన్నదమ్ములు, తండ్రి, కొడుకులు గొడవ పడి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకునేటువంటి స్టేజ్‌కెళ్ళింది. ఈ తండ్రి వర్సెస్ కొడుకని జరుగుతున్నటువంటి వివాదం గురించి విన్న ప్రేక్షకులు చాలా మంది మంచు మనోజ్‌ది ఎలాంటి తప్పు లేదంటూ తనకు సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు. కానీ సొంత కుటుంబం అయినటువంటి భూమా అఖిలప్రియ మాత్రం అసలు ఈ విషయం మీద స్పందించడానికి ఇష్టపడట్లేదు. తన చెల్లెలు భూమా మౌనిక వైవాహిక జీవితంలో ఎంత జరుగుతున్నా కూడా అఖిలప్రియ స్పందించకపోవడం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. మంచు మనోజ్ చాలా ఏళ్ల క్రితమే ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో అరేంజ్ మ్యారేజ్ జరిగింది. కానీ కొన్నాళ్లకే వారు విడిపోతున్నట్టు వార్తలొచ్చాయి. మంచు మనోజ్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్ కాకపోవడంతో తన విడాకుల విషయం నిజమా కాదా అనే విషయం కూడా చాలా కాలం వరకు బయటకు రాలేదు. మొత్తానికి తాను విడాకులు తీసుకుంటున్నట్లుగా చాలా కాలం తర్వాత అధికారికంగా ప్రకటించాడు. ఆ తర్వాత పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఫ్యామిలీలో ఉన్నటువంటి భూమా మౌనిక రెడ్డితో ప్రేమలో పడ్డ మనోజ్, ఆ ప్రేమ జంటకు సంబంధించి అటు మంచు ఫ్యామిలీ నుంచి, ఇటు భూమా ఫ్యామిలీ నుంచి పెద్దగా సపోర్ట్ లభించలేదు. తన ప్రేమకు సపోర్ట్ లేకపోవడంతో చాలా కాలం వరకు తమ పెళ్లిని పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చారు మనోజ్, మౌనిక. ఫైనల్‌గా మంచు ఫ్యామిలీ నుంచి మనోజ్‌కి తన అక్క సపోర్ట్ లభించింది. తానే పెళ్లి పెద్దగా మారి మనోజ్, మౌనికల యొక్క వివాహం జరిపించింది మంచు లక్ష్మి. ఈ పెళ్లికి కూడా ఇరు కుటుంబాల నుంచి ఎవరు రాలేదు. అప్పుడే వీరి పెళ్లికి ఎవరు ఇష్టం లేదనే విషయం మీద అందరికి క్లారిటీ వచ్చేసింది. కానీ మనోజ్, మౌనిక మాత్రం తాము హ్యాపీ కపుల్‌గా ప్రపంచానికి కనిపించారు. ఇంతలోనే మంచు కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. ఇలాంటి గొడవల సమయంలో భూమా, మౌనిక అండగా నిలబడాల్సిన అక్క భూమా, అఖిలప్రియ మాత్రం ఈ వివాదానికి దూరంగా ఉంటున్నారు. మంచు ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి గొడవల గురించి సోషల్ మీడియా, టీవీ చూస్తే ప్రతి ప్రేక్షకుడికి తెలిసిందే. అలాంటి విషయం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వరకు చేరుకుంటుందా? అయినా కూడా ఆమె స్పందించకపోవడం ఏంటన్న అనుమానాలొస్తున్నాయి. ఈ విషయం గురించి మాట్లాడడానికి ఎవరు ఫోన్ చేసినా కూడా ఆమె కనీసం ఆన్సర్ చేయట్లేదనే వార్తలొచ్చాయి. దీంతో మంచు ఇంటికి కోడలుగా వచ్చినటువంటి భూమా, మౌనిక తన భర్త మనోజ్‌తో కలిసి కుటుంబం మీద ఒంటరి పోరాటం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియతో మంచు మనోజ్ భార్య, ఆమె చెల్లెలు మౌనికకి ఆస్తుల పంచాయతీ ఉందనేది చాలా మందికి తెలియని విషయం. ఇంకా అఖిలప్రియ కుటుంబం ఆస్తులు పంచుకోలేదని సమాచారం. ఇప్పటికే మౌనిక పలుమార్లు ఆస్తుల పంపిణీ విషయం మీద అఖిలప్రియని అడిగినట్టు తెలిసింది. అయితే అఖిలప్రియ ఆస్తుల పంపిణీ మీద నాంచివేత ధోరణితో వ్యవహరిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం మంచు కుటుంబంలో ఆస్తుల పంపిణీ వ్యవహారం బజారుకెక్కింది. తండ్రి కొడుకులు మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పరం కేసులు పెట్టుకునే వరకు వెళ్ళింది. కొడుకే కాదు కోడలు మౌనిక వల్ల కూడా తనకు ముప్పు ఉందని మోహన్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్న సంగతి మనకు తెలిసిందే. దీంతో భూమా, మౌనిక వార్తల్లో నిలిచారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో భూమా, అఖిలప్రియ కుటుంబ ఆస్తుల పంపిణీ చర్చ జరుగుతోంది. మౌనిక తరచూ ఆస్తుల పంపిణీ గురించి అడుగుతున్నా అక్క వైపు నుంచి సరైన స్పందన రాలేదు. ఆ కుటుంబ సన్నిహితులు కూడా ఈ విషయం చెప్తున్నారు. తిరుపతిలో జగన్ విఖ్యాత్ అనేటువంటి థియేటర్లు కూడా ఉన్నాయి. అవి కూడా అఖిలప్రియ కుటుంబ ఆస్తులే. వీటిని కూడా పంచుకోవాల్సి ఉంది. భూమా కుటుంబ ఆస్తుల పంపిణీ కూడా రానున్న రోజుల్లో వివాదానికి తెరతీసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే మౌనిక కోరుకుంటున్నట్లు పుట్టింటి నుంచి ఆస్తుల పంపిణీ జరిగే అవకాశం లేదని భూమా కుటుంబ ఆప్తులు చెప్తున్నారు. ఆస్తుల పంపిణీకి ముందుకొస్తే తప్ప ఎవరి మనసులో ఏముందో తెలిసే అవకాశం లేదనేటువంటి చర్చ ఆళ్లగడ్డలో క్లియర్ కట్‌గా జరుగుతుంది.